అంటే తప్పనిసరిగా ఏదైతే రీప్లేస్‌మెంట్ సర్జరీ చేపించుకోవాల్సిందంటారా? వీటికేమన్నా మార్గాలేమన్నా ఉన్నాయా సార్? నివారణ మార్గాలేమన్నా? యాహ్! నేనిప్పుడు చెప్పిన రకరకాల కారణాల్లో ఒక కారణం అంటే మోకాలు అరుగుదల. అంటే మృదులాస్థి అరిగిపోవటం. దీనికి మాత్రం మోకాలు మార్పిడి ఆపరేషన్ అనేది అది కూడా చివరి దశలో చేస్తాం. మోకాలు అరుగుదల మనకి 50 ఏళ్లకే స్టార్ట్ అవ్వచ్చు. కానీ అది చివరి దశకి ఎళ్ళేసరికి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు అవ్వచ్చు. ఈలోపు మోకాలు మార్పిడి ఆపరేషన్ అనేది అనవసరం. ఈ మోకాలు అరుగుదలలో కూడా 4 దశలుంటాయి. మొదటి దశలో మృదులాస్థి కొంచెమే మెత్తబడుతుంది. రెండో దశలో మృదులాస్థి కొంచెం మెత్తబడి కొంచెం ఫ్రేయింగ్ లాగా అంటే మన జుట్టులాగా వేలాడుతున్నట్లుగా అట్లా ఉంటుంది మోకాలు లోపల. మూడో దశలో ఏంటంటే ఇంకొంచెం భాగం ఎక్కువ మృదులాస్థి అరిగిపోయి లోపల ఉన్న ఎముక బయటపడటం జరుగుతుంది. నాలుగవ దశలో మొత్తం మృదులాస్థి అంతా పోయి కార్టిలేజ్ అంతా పోయి ఎముక పూర్తిగా రాసుకుంటాయి. ఆ దశలో మాత్రమే మోకాలు మార్పిడి ఆపరేషన్ అనేది అవసరం అవుతుంది. మరి మొదటి 3 దశల్లో ఏం చేయాలి అంటే మొదటి దశలో జస్ట్ మోకాలు మృదులాస్థి మాత్రమే అరిగినప్పుడు కొంచెం ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేయటం ద్వారా తర్వాత కొన్ని యాక్టివిటీస్ మార్చుకోవటం ద్వారా దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అదే రెండో దశలోకి వెళ్ళిన తర్వాత మనకి రెండో దశలో మోకాలు లోపలికి ఇంజెక్షన్స్ ఇస్తాము. అంటే పిఆర్పి ఇంజెక్షన్స్ అని అలాగే డైరెక్ట్ గా గుజ్జు ఇంజెక్షన్ చేయటం హైల్యూరానిక్ యాసిడ్ అంటాము. అది మోకాల్లోకి ఇంజెక్ట్ చేయటం కానీ ఇవి చేయొచ్చు. అలాంగ్ విత్ అంటే వాటితో పాటుగా మన కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవటం మోకాలు కండరాలు బలపడటానికి అట్లాగే కొన్ని యాక్టివిటీస్ మాడిఫై చేసుకోవాలి మనం. అనగా ఏంటంటే కింద బాచాపట్లు వేసుకొని కూర్చోవటం ఒకటి ఆపేయాల్సి ఉంటుంది. మెట్లు ఎక్కటం దిగటం అనేది వీలైనంత వరకు తగ్గించుకోవాల్సి వస్తుంది. కానీ నడక మాత్రం ఆపకూడదు. నడక ఆపాల్సిన పని లేదు. కానీ మెట్లు ఎక్కటం దిగటం కానీ కింద బాచా పట్టేసుకొని కూర్చోవటం కానీ ఇండియన్ టాయిలెట్ లో కూర్చునే విధానంలో ఆ విధంగా కూర్చోవటం కానీ ఇవి తగ్గించుకుంటే మొదటి 2 దశల్లో సరిపోతుంది. మూడవ దశలోకి వెళ్ళినప్పుడు మోకాలు కొంచెం అరిగటం ఎక్కువ అవటం వల్ల మోకాలు వంగిపోతుంది. కొంత భాగం వంగుతుంది. ఒకవైపు మాత్రమే అరుగుతుంది. ఆ దశలో ఆ వంపు కరెక్ట్ చేసే ఆపరేషన్ వేరే ఉంటుంది. ఆస్టియోటమీ అంటాం. ఆ ఆపరేషన్ చేస్తే సరిపోతుంది. మోకాలు మొత్తం మార్చవలసిన అవసరం లేదు. కానీ మోకాలు మార్పిడి ఎప్పుడు అవసరము అంటే మోకాలు పూర్తిగా అరిగిపోయి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు మోకాలు 2 పూర్తిగా వంగిపోయినప్పుడు మనం టాబ్లెట్స్ వేసుకున్నా మోకాల్లో ఇంజక్షన్లు చేయించుకున్నా ఏమి చేసినా సరే ఫలితం లేనప్పుడు అప్పుడు మోకాలు మార్పిడి ఆపరేషన్కి వెళ్ళడం అవుతుంది.